ఆంధ్రుల అందాల నటుడు నటభూషణ్ శోభన్ బాబు 18వ వర్ధంతిని పురస్కరించుకొని రాజమహేంద్రవరం శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరి బండ రోడ్డులో ఉన్న శోభన్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి గౌరవ సలహాదారు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ, నేటికి అభిమానులు ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఆయన తెలుగు సినిమా ఉన్నంత కాలం తెలుగు ప్రజల హృదయాల్లో తమ విలక్షణమైన నటనతో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నందుకేనని అన్నారు. ఆయన మా అభిమానులందరికీ ఒక క్రమశిక్షణ అలవాటు చేసి మార్గదర్శకంగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా అభిమానులు మజ్జిగ పంపిణీ చేశారు. సేవా సమితి అధ్యక్షుడు కొనగళ్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పొడి శ్రీనివాస్, కె ఆనంద్, ఎస్ఎన్ రావు, ఏవిఎన్డి ప్రసాద్, ఏ అన్నవరం, ఆర్వీబీఎస్ శర్మ, కె ప్రసాద్, నవాపాలెం శర్మ, విబి శంకర్ కుమార్, పి శివకేశవ శర్మ, ఎం ప్రకాష్, జి సింహాచలం, జె త్రినాథ్, చాముండేశ్వరనాథ్, కెఎస్ ప్రకాష్ రావు, వి న్యూటన్ బాబు, ఎం సూర్యనారాయణ, మురమండ, మోతికి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన రాజమహేంద్రవరం గోదావరి బండి మీద ఉన్నటువంటి శోభన్ బాబు విగ్రహం వద్ద ఈ వర్ధంతి కార్యక్రమాన్ని మా అందరు అభిమానులందరూ కూడా ఇవాళ పూలమాలలతో నివాళులు అర్పించి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అభిమానులు పాదచారులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏడు జయంతిని వర్ధంతిని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభిమానులు మొట్టమొదటి రాజమండ్రిలో ఉన్నటువంటి మొట్టమొదటి శోభన్ బాబు విగ్రహం తప్పనిసరిగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తున్నటువంటి మా అభిమానులకి, అలాగే అఖిల భారత మన శోభన్ బాబు సేవా సమితి అధ్యక్షుడు కొనగల శ్రీనివాస్ కుమార్, సెక్రటరీ పొడి శ్రీనివాస్.